ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెరపైకి న్యూడు సర్టిఫికేట్ ఉన్నవారికే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు అమలు అంటూ అధికారులు ఆదేశాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎవరికి వర్తించబోతుంది, ఎక్కడ జరిగింది, ఏందనేది ఎక్కడ తీసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అయితే 6 గ్యారెంటీలను అభ్యాసం పేరిట తీసుకొచ్చింది. వీటన్నిటికీ అమలు కావాలంటే ముందుగా అధికారులకు న్యూడు సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా అంటూ వార్తలు ఉన్నాయండి. ఆ వివరాలు ఉన్నట్లయితే ఖమ్మం జిల్లాలో రఘునాథ్ పాలెం మండలం కోయచిలక పంచాయతీలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పన్నులు చెల్లిస్తేనే ప్రజాపాలన దరఖాస్తులు అంటూ వాట్సాప్లో పంచాయతీ అసిస్టెంట్ సందేశం అయితే పంపారన్నమాట. అయితే 6 పథకాలు ప్రజలకు ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. మరోవైపు న్యూడు ఎటువంటి బకాయిలు లేవని ధ్రువపత్రం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆన్లైన్లో జరుగుతాయని పంచాయతీ కార్యదర్శి గ్రామ వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. రఘునాథ్పాలెం మండలం కోయచిలక ప్రజల వాట్సాప్ గ్రూపులో పంచాయతీ అసిస్టెంట్ ఇలా సందేశం పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం అందజేసి ఏ పథకం నుంచి లబ్ధి చేకూరాలన్నా న్యూడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పన్నులు బకాయిలు లేవని ధృవీకరణ పొందుపరచాల్సి ఉంటుంది. తక్షణమే మీ ఇంటి పన్ను చెల్లించి లబ్ధాలు పొందండి. ఇంటి పన్నులు చెల్లించిన వెంటనే దరఖాస్తు ఆన్లైన్లో చేస్తామని రఘునాథ్పాలెం మండలంలో కోయచిలక గ్రామం వాట్సాప్ గ్రూపులో మెసేజ్ అయితే చేశారు. ఇక పంచాయతీ కార్యదర్శి ఆదేశంతో అసిస్టెంట్ వాట్సాప్ గ్రూప్ సందేశం పంపారు. ఈ వాట్సాప్ సందేశం రఘునాథ్పాలెం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో విచారణ నిర్వహిస్తున్న ఎంపీడీఓ రామకృష్ణ ప్రజలు ప్రభుత్వం పథకాలు పొందాలంటే ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆధార్ నెంబరు ఇంకా ఉంటే సరిపోతుందని, ఇటువంటి అన్నీ కూడా ఫేక్ అని, ఇటువంటి వార్తలు నమ్మవద్దని, అటువంటి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేదని, మరోసారి ఆధార్ కార్డు ఇక అదేవిధంగా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఫ్రీగా అప్లికేషన్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి న్యూడు సర్టిఫికేట్కు ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అధికారులు నిగ్గు తెలిచారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.